అమ్మవారి అనుగ్రహంతో మూక పంచశతిలోని 3వ శతకమైన స్తుతి శతకంలో 3వ శ్లోకానికి మనం ప్రవేశించాం. ఏ సంధ్యారుణయంతి శంకర జటాకాంతార చంద్రార్భకం సింధూరంతి చై పురందర వధూ సీమంత సీమాంతరే పుణ్యం ఏ పరిపక్వయంతి భజతాం కాంచీపురే మామీ పాయాసు పరమేశ్వర ప్రణయిని పాదోద్భవాః పాంసవః. అమ్మవారి యొక్క పాదరజము, పాదధూళి గురించిన వర్ణన చేస్తున్నారు ఇందులో. ఇంకా పాదాల గురించే ఆయన 100 శ్లోకాలు చేసిన ఇంకా కూడా ఆ పాదముల యొక్క ఆ ఇంత చేశాను అని ఇంకా తృప్తి లేదు వారి మనసులో. అందుకని ఇందులో కూడా ఇంకా ఆ పాద రేణువుల ఆ ప్రశంస చేస్తున్నారు ఇందులో. ఆ పాద రేణువులకి ఎటువంటి శక్తి ఉంది, అవి ఏమేం చేస్తాయి, ఎలా చేస్తాయి అని చెప్తున్నారు. ప్రతిపద అర్థానికి వస్తే ఏవి శంకర జట కాంతార చంద్రార్భకం. శంకర జట అంటే ఆయన జడలు కట్టిన ఆ జుట్టు ఉంది కదా, ఆ జుట్టు యొక్క కాంతార అంటే అడవి, ఆ అడవిలో ఉన్న చంద్రార్భకం నెలబాలుడు, చంద్రుడు అంటే చిన్నవాడుగా అంటే ఆ నెల వంక, అటువంటి ఆ చంద్రుడు అనమాట. అటువంటి బాలచంద్రుని, శంకరుని జడలు అనేది అడవిలోని బాలచంద్రుని సంధ్యారుణయంతి సంధ్యాకాల సూర్యునిగా వనర్చుచున్నదో, లేదా సంధ్యాకాలమందలి ఎరుపు పులుముకొనినట్లు చేయుచున్నదో. ఏవి పురందరవధు సీమంత సీమాంతరే. పురందరవధు అంటే ఇంద్రుని యొక్క భార్య, ఎవరు? శచీదేవి. ఆ సీమంత సీమాంతరే, ఆవిడ యొక్క సీమంతాన్ని ఆ లోపల వైపు, సీమ అంతరం అంటే ఈ సీమ పాపిడి మధ్య పాపిడిగా ఉంటే ఈ మధ్య ఈ చివర అన్నమాట సీమ అంతరం అంటే ఇక్కడ. ఇదంతా సీమ, ఇది సీమాంతరం. ఆ ఆ సీమాంతరాన్ని సింధూరయంతి, ఆ సింధూరముగా మారుస్తున్నదో, లేదా సింగారంతో సింగారించున్నట్లు చేయుచున్నదో. ఇక్కడ మీరు ఒక పుస్తకంలో సింధూరయంతి అని ఉంది, తప్పది. సింధూరము అంటే ఏనుగు, సింధూరము అంటే ఆ పాపిట్లో పెట్టుకుని ఆ సింధూరం. కాబట్టి అక్కడ ఒత్తు లేకుండా చూసుకొని కరెక్ట్ చేసుకోవాలి. సింధూరయంతి అంటే సింధూరములగుచున్నదో. చ మరియు ఏవి కాంచీపురే, కాంచీ పట్టణమందు, కాంచీపురమందు భజతాం సేవించు భక్తుల యొక్క పుణ్యం పరిపక్వయంతి, పుణ్యమును పండించుచున్నదో. అమి అట్టి ఈ పరమేశ్వర ప్రణయిని పాదోద్భవాః, ఆ పరమేశ్వరుని ప్రియురాలైన కామాక్షి పాదముల పుట్టిన పాంసవః పరాగములు, ధూళికణములు అంటే పాద సరోజములు అయితే ఆ సరోజములో ఉండే పరాగము, ఆ పాదాల నుంచి పుట్టిన ధూళి కణములు, డస్ట్ పార్టికల్స్. మాం నన్ను పాయాసు కాపాడుగాక అని చెప్తున్నారు. మీకు ఆ చూస్తుండగా ఒక జిస్ట్ అర్థం అవుతోంది కదా. అంటే ఆ పాదముల యొక్క పాదరస్యము ఏ రకంగా 3 రకాల అద్భుతమైన విషయాలు చెప్తూ, అటువంటి గొప్ప పాదరేణువులు నన్ను కూడా తరింపచేయునుగాక అని చెప్పుకుంటున్నారు ఇందులో.
శివుని జడల అడవి, ఆయన జట అలాగే ఉంటుంది కదా, బాగా ఆ అట్టలు కట్టిపోయి ఉంటుంది ఆయన జట. అటువంటి ఆ అడవిలో ఒక నెలబాలుడు ఉన్నాడు. ఎవరు? చంద్రుడు. ఆ నెలబాలుడు ఆ జటలో పడి లేచి తిరుగుతూ భ్రమిస్తూ ఉన్నట్ట. పడి లేచి భ్రమించడం అంటే ఏమిటి? భ్రమణం అంటే ఒక కదలిక. భ్రమణం అంటే కొంత, అంటే మనం అర్థం చేసుకోవాలంటే ఒక రకంగా మతి భ్రమణం అంటారు చూసారా, అంటే ఆలోచనలలో మార్పు. అటువంటి భ్రమ భ్రమలను కూడా పొందు అటువంటి ఆ చంద్రుడు ఎర్రగా అయిపోయాట. ఎందుకు ఎర్రగా అయిపోయాడు? చంద్రుడు ఎర్రగా ఉంటాడు కదా, సూర్యుడు ఉంటాడు ఎర్రగా. చంద్రుడు ఎందుకు ఎర్రగా అయిపోయాడు అంటే, శివుడు అమ్మవారి పాదముల నమస్కారం చేసుకున్నట్ట. శివుడు పాద నమస్కారం చేసుకోవడం వలన ఆ అమ్మవారి పాద రజము ఎర్రగా ఉంటుంది కదా, ఆ ఎరుపు రంగు అంతా ఆ శివుడి జటయందు కూర్చుని ఉన్న ఆ చంద్రుడికి తగిలి అంటిందిట. అదంతా అంటే ఆ చంద్రుడంతా ఎర్రగా మారిపోయాడు. ఆ ఎర్రగా మారిపోయేటప్పటికి చంద్రుడు ఎర్రగా ఉంటాడు కదా, తెల్లగా ఉంటాడు చంద్రుడు. ఎందుకు ఎర్రగా అయిపోయాడు అంటే ఎలా అనిపిస్తున్నట్ట అంటే, సంధ్యారుణ సూర్యుడు అంటే సంధ్యాకాంతుల్లో సూర్యుడు ఎలా ఉంటాడో, అమ్మవారి పాద రజానికి ఎంత మెరుపు ఉంటుంది, ఎరుపు రంగులో ఉండే ఒక మెరుపు, అద్భుతమైన ఆ మెరుపు చంద్రుడి మీదకి వచ్చేసింది. ఆ మెరుపు రావడం వలన సంధ్యాకాలంలో ఉండే సూర్యుడిలాగా ఎర్రగా మెరిసిపోతున్నట్ట చంద్రుడు. చంద్రుడి ప్రకృతి అది కాదు కదా, మామూలుగా చంద్రుడు వెన్నెల చల్లగా ఉంటాడు. అటువంటి కాంతులు వెదజల్లుతూ ఉండే ఎరుపు రంగు చంద్రుడికి లేదు, సూర్యుడికి తప్ప. ఆయన ఆ చంద్రుడు ఎర్రగా అయిపోయాట. ఎర్రగా అయిపోయి సంధ్యారుణుడు అయినాడు. అంటే ఎర్రగా, అసలు ఈ సంధ్యాకాలంలో ఉండే సూర్యుడా అనిపించేటట్టుగా ఆయన ఎర్రగా మారిపోయాడు. అంటే అమ్మవారి పాంశువులకి, పాద రేణువులకి అఘటన ఘటిత అంటే అఘటన ఘటిత సామర్థ్యం అంటారు. అంటే ఏమిటి? అవి అలా జరగవు అనేవి కూడా జరిగిపోతాయి. అది ఆవిడ పాద రేణువుల యొక్క ఆ మహిమ. పాద రేణువుకే అంత మహిమ ఉంటే పాదాలకి ఎంత మహిమ ఉంది, ఆవిడకి ఎంత మహిమ ఉంది. ఇది మనకి ఒక మచ్చుకి చూపిస్తున్నారు అనమాట ఒక్కొక్క విషయం. 3 పాదాల్లోనూ 3 అటువంటి అద్భుతమైన విషయాలను చూపిస్తూ ఆ పాదరజానికి ఎంత అద్భుతమైన శక్తి ఉందో మనకి చెప్తున్నారు. మనం సౌందర్య లహరిలో కూడా నేర్చుకున్నాం, తనీయాంశం పాంసం తవ చరణ పంకేరుహ భావం అని. అది కూడా ఆయన శంకరాచార్యుల వారు కూడా ఆ పాదరేణు యొక్క మహిమని వర్ణించారు. అలాగే వీరు కూడా ఆ పాద రజము యొక్క మహిమని మనకి అంటే అర్థమయ్యడానికి ఇంత అద్భుతమైన రీతిలో మనకు తెలియజేస్తున్నారు అనమాట. అంటే ఒకటి, చంద్రుడికి ఎర్రటి రంగు అద్దినట్టుగా సూర్యుడు లాగా సంధ్యారుణ కాంతులు కలిగిన సూర్యుడిగా మారినట్టుగా ఒకటి చెప్తున్నారు. శివుడంతటి వాడు కూడా అమ్మవారి పాదముల యందు నమస్కారం చేస్తాడు అనేది చెప్తున్నారు. అది ఆ నమస్కారం కూడా ఎటువంటి నమస్కారము పాదాలకి తన మస్తకాన్ని అంటించి చేసిన నమస్కారం. అటువంటి నమస్కారం అంటే ఆ నమస్కారం యొక్క అర్థం ఏంటి? సర్వస్య శరణాగతి. అటువంటి శరణ్యాన్ని ఆ పాదాలు ఎవరికైనా ఇస్తాయి. ఎటువంటి గొప్పవారైనా, ఎంతటి అర్భకుడైనా ఎవరికైనా ఇస్తాయి. అంటే శివుడికి, చంద్రుడికి, అర్భక చంద్రుడు అన్నారు కదా, చంద్ర అర్భకం అన్నారంటే అర్భకుడైన వాడు చంద్రుడు. అటువంటి చంద్రుడికి కూడా ఆ పాదరజము అటువంటి శక్తిని
ఇస్తోంది ఆ పాదాల శరణ్యం. తర్వాత ఈ ఎరుపు రంగు రజోగుణం, కరుణ, విజయం, వీటన్నిటికీ కూడా ఎరుపు రంగు ఆ ఒక ముఖ్యమైనవి. ఆ రజోగుణానికి కావలసిన ఆ శక్తి ఎరుపు. కాబట్టి ఆ ఎరుపు రంగుతోటి చంద్రుడికి అంటే ఎట్లాంటి మనస్సు చంద్రుడికి చంద్రమా మనసో జాతః అని చెప్పిన మనస్సు చంద్రుడికి ప్రతీక. మన మనస్సుకి అంటే ఈ చంద్రుడు పడిలేచి నెలబాలుడు పడిలేచి భ్రమిస్తున్నాడు అంటే అన్ని రకాలుగా మతి భ్రమణం చెందుతూ ఉంటుంది. అటువంటి ఆ మతికి కూడా అర్భకమైనది చాలా. అటువంటి అర్భకమైన మనసుకి కూడా రజోగుణాన్ని ఇచ్చి విజయాన్ని చేకూర్చగలిగిన శక్తి అమ్మవారి పాదరజానికి ఉంది. అది ఈ విషయంలో చెప్తూ అటువంటి అర్భకమైన ఆ చంద్రుడికి కూడా అటువంటి శక్తిని ప్రసాదిస్తోంది. శివుడంతటి వాడిని కూడా ఆ పాద క్రాంతం చేయగలిగింది ఆ శక్తి. తర్వాత రెండో పాదంలో సింధూరంతి జయి పురందర వధూ సీమంత సీమాంతరే. ఈ శచీదేవి యొక్క పాపటలో సింధూరంగా అమ్మవారి పాదరజము ఇక్కడ నిలిచింది. అంటే ఆవిడ కూడా అమ్మవారి పాద శరణాగతి పొందింది. అంటే అందరూ దేవతలందరూ కూడా ఆ పాదముల యందు నమస్కారం చేస్తూనే ఉంటారు. అటువంటి సచీదేవి నుంచి అమరులందరూ అంటే పురందర వధు అంటే అమరుని యొక్క అదే ఇంద్రుని యొక్క భార్య. ఇంద్రుని యొక్క భార్యే దేవతలందరిలోకి ఆవిడ గొప్పది. ఇంకా ఆవిడే నమస్కారం పెడుతోందంటే ఇంకా అందరూ ఆ ఆ కింద ఉండి ఉంటారు. ఇది ఇంకొకటి అర్థం మనం చేసుకోవాల్సింది. అంత పాద నమస్కారం చేస్తోంది కాబట్టి సింధూరంలాగా ఆవిడ పాపిటలో అమ్మవారి పాదరజం ఉంది. ఇది రెండవ పాదం. మూడవ పాదం పుణ్యం ఏ పరిపక్వయంతి భజతాం కాంచీపురే మామమి. పుణ్యం ఏ పరిపక్వయంతి భజతాం. ఇవిడ ఎక్కడుంది? కాంచీపురంలో ఉంది. ఆ పుణ్యం భజతాం పరిపక్వయంతి. ఈ ఆవిడని సేవించే భక్తుల యొక్క పుణ్యాన్ని ఆవిడ పాదరజం పండిస్తుందిట. పుణ్యం పండడం అంటే ఏమిటి? ఇంతకు ముందర పాదార శతకంలో 99వ శ్లోకంలో యశస్సూతే మాత ఆ శ్లోకంలో చిత్తాన్ని ఆవిడ పాద శరణాగతి చేస్తే చిత్తాన్ని పరిపక్వయంతి అని చెప్పుకున్నాం. ఆ చిత్తాన్ని పండిస్తుంది అని. మరి పుణ్యాన్ని పండించడం అంటే ఏంటి? అంటే అమ్మవారి అనుగ్రహం లేకపోతే, అమ్మవారి పాద శరణాగతి చెయ్యకపోతే పుణ్యం కూడా పండదు. ఇది పుణ్యం పండడం అంటే ఏమిటి? మనం మామూలుగా ఏతత్ ఫలం శ్రీమాతృ చరణారవిందార్పణం వస్తూ ఉంటాం. అంటే ఏమిటి? ఏతత్ ఫలం. ఫలం అంటే ఒక పండు. దీనిని అంటే నేను చేసిన దాని యొక్క పూజ యొక్క ఏది ఉందో ఆ ఫలం అంతా నేను అమ్మవారి పాదాలకి నేను అర్పణ చేస్తున్నాను అంటే అసలు ఈ పదానికి అర్థం ఏమిటో ఇక్కడ ఉంది. మీరు బాగా అర్థం చేసుకుంటే మనం ఎప్పుడైనా మనం గమనిస్తే కొన్నిసార్లు ఏదైనా ఒక కష్టము ఒక ఇబ్బందిలో ఉన్నప్పుడు చాలా రకరకాల కొన్ని ఏవో ఒక పూజో వ్రతమో నోమో సేవలో అటువంటి కొన్ని పుణ్య కార్యాలు చేస్తాం మనం. అంటే ఇవి చెయ్యండి అని ఎవరైనా మనకి ఒక సలహా ఇస్తే, ఒక గురువులు ఎవరైనా ఈ పనులు చెయ్యమ్మా, ఈ పనులు చేస్తే నీకు ఇందులో ఇబ్బందిలో నుంచి నువ్వు బయటపడతావు అని చెప్పినప్పుడు మనం చేస్తుంటాం. కొంతమంది అంటూ ఉంటారు, ఎన్నో చేస్తున్నామండి కానీ ఏమీ ఫలితం కనిపించటం లేదు అంటే
చేసినవి ఏమున్నాయో అవి అప్పటికప్పుడు పండాలి. పండితేనే దాని అనుభవం మనకు వస్తుంది. ఆ పుణ్యం పండడం అంటే శరణాగతి, అంటే పాద అర్పణం చెయ్యాలి. ఈ పాద అర్పణం చేసినప్పుడు అమ్మవారి పాదాల చెంత, అయ్యవారి పాదాల చెంత మనం సమర్పణ చేసినప్పుడు ఆ కార్యం యొక్క ఆ మనం ఏది అర్పణ చేశామో దానికి తగిన సమయం వచ్చినప్పుడు, కాయని మనం ఏదో ఒకటి పొగపెట్టేసి పండేస్తే దానికి రుచి రాదు కదండి. దాని స్వతహాగా దాని సమయం కలిసి వచ్చి పండినప్పుడే కదా దాని యొక్క రుచి, దాని యొక్క రసం. అలాగే ఎప్పుడైనా మనకి అటువంటి ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక తాపత్రయంలో మనం ఆ దానిలోంచి బయట పడిపోవాలనే ఒక గాభరాలో మనం కొన్ని చేసేస్తూ ఉంటాం. చేసేసిన వెంటనే దాని ఫలితం మనకి రాదు. ఆ ఫలితం మనకి ఇవ్వవలసిన సమయం వచ్చే వరకు మనం వెయిట్ చెయ్యవలసిందే. ఇదే పుణ్యం పండించడం అంటే పరిపక్వయంతి. ఆవిడ పూర్వార్జిత పుణ్యాలు కూడా మనం ఫలాన్ని పొందాలంటే ఆవిడ అనుగ్రహం కావాలి. ఇది ఈ విషయంలో ఈ ఈ పాదంలో మరి మరి చెప్తున్నారు. ఏమిటో ఎన్ని చేస్తున్నాం కానీ సాధారణంగా ఒక మానవ ప్రకృతి ఎలా ఉంటుందంటే రోజులు గడుస్తున్నంత కాలము బాగా నడిచిపోతూ ఉంటుంది. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే గడిచిపోతున్న రోజులతో మన పుణ్య బలం అంతా, బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఖర్చు అయిపోతోంది. దీనికి సమంగా మళ్ళా దీంతో ప్యారలల్ గా మనం ఎక్వైర్ చేసుకోవాలి పుణ్యబలం. ఈ పుణ్యబలాన్నంతా మనం ఆ దైవ పాదాలకి అర్పణ చేయాలి. ఇది మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది మనకి అకౌంట్, అంతే తప్ప ఈ రోజు నాకు కష్టం వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు చేసేసాను, ఇది చేసిన దానికి ఫలితం ఇప్పుడు వెంటనే రావాలి అంటే ఈ మధ్యలో ఒక ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ మనం అర్థం చేసుకుంటే అప్పుడు తగు సమయానికి తగు మాటలాడేనే అని త్యాగరాజ స్వామి చెప్పినట్టు సమయానికే తగు విషయం మనకి ఆ మన అనుభవానికి వస్తుంది తప్ప నేను చేసేసాను కదా అంటే స్వీకరించాలి అక్కడ. ఆ స్వీకరణ జరిగిన తర్వాతనే దాని ఫలితం మనకు వస్తాయి. మనకి దానికి తగిన ఆ పేషెన్స్ కావాల్సిందే. అదే ఈ విషయంలో ఈ మూడవ పాదంలో పుణ్యం ఏ పరిపక్వయంతి అంటే ఆ పాదరజమే, ఆ అమ్మవారి అనుగ్రహమే ఆ పుణ్యాన్ని పండించి అనుభవైక యోగ్యం చేస్తుంది భక్తుడికి. ఆవిడ ఆ కృప లేకపోతే ఎంత పుణ్యం చేసినా అంతా ఒట్టిది. ఆ భగవంతుడి అనుకూల్యమే కావాలి. ఎంత పుణ్యం చేసినా దాని ఫలితం మనం అనుభవించాలంటే, అంతే తప్ప ఆ ఫలానికి దానికి స్వయంగా దానంతట అదే పండే యోగ్యత లేదు. చూడండి ఎంత పెద్ద విషయం చెప్పారో ఒక్క పాదంలో. సాధారణంగా మనకు వచ్చే చాలా ఎన్నో అనుమానాలకి చాలా పెద్ద సమాధానం ఇది. అంటే ఎందుకు ఇలా జరుగుతోంది, నాకు ఎందుకు ఇలా అయింది అని మానవ సహజమైన ఒక ఆందోళన మనిషికి ఆ తాపం కలుగుతూ ఉంటుంది. ఈ ఆందోళన ఎందుకు అంటే మనం చేసుకున్న పుణ్యం ఏదైనా కూడా ఆర్జితానికి ఇంకా రాలేదు, పక్వత పొందలేదు. ఆ పుణ్యాన్ని ఏదైనా ఉంటే ఆ పుణ్యాన్ని పండించమని అమ్మవారిని వేడుకోవాలి. అటువంటి పుణ్యం నా చేత చేయించమని, పుణ్యకార్యాల ఆ బలం నాకు పెంచమని, ఆ ఫలితం నాకు పొందేలాగా అనుగ్రహం చేయమని అమ్మవారిని వేడుకోవాలి. అది చేయగలిగింది ఆవిడ పాదరజం. ఆ పాదరజమే అటువంటి పుణ్య ఫలాన్ని మనకి ప్రసాదిస్తుంది అని ఆ అమ్మవారి అనుగ్రహం ఎంత పుణ్యాన్ని పండించడానికి ఎంత కావాలి అనేది కూడా ఇందులో
చూపించారు. తర్వాత పరమేశ్వర ప్రణయిని అని ఇందులో సంబోధన చేశారు. పరమేశ్వర ప్రణయిని అంటే ఈశ్వరుని యొక్క ఆవిడ ప్రేమికురాలు ఆయనకి. అంటే ఆవిడ ఆలోచన ఎలా ఉంటుంది అంటే ప్రతి జీవిని శివుణ్ణి చెయ్యాలనుకుంటుంది ఆవిడ. శివుణ్ణి చెయ్యాలంటే ఏమిటి అంటే సాధనలో పండినవాడు శివుడు కాబట్టి జీవుని శివుణ్ణిగా మార్చాలని ఆవిడ తాపత్రయపడుతూ ఉంటుందిట. అందుకని పరమేశ్వరుని దగ్గరికి ప్రతి జీవిని తీసుకెళ్ళాలి అని ఆవిడ బాగా అనుకుంటూ ఉంటుందిట. ఇది మనకి సౌందర్యలహరిలో కూడా 31వ శ్లోకంలో చతుషష్ట్యాతంత్రై సకలమతి సంధాయ భువనం అందులో ఆయనని చాలా నిర్బంధ పెడుతుంది ఆవిడ. వీళ్ళని 64 కళలలోనూ ముంచేసి వీళ్ళు అసలైన ఆ దారిలో నుంచి బయటికి వచ్చేసేలాగా ఈ 64 కళల్లోనూ దారి మళ్ళీపోయేలాగా మీరు వాళ్ళని మార్చేశారు. ఇప్పుడు అసలైన మళ్ళా ఈ ముక్తి మార్గంలోకి వాళ్ళు రావాలంటే ఎలా? వాళ్ళకి ఏదైనా ఒక విద్య వాళ్ళకి ప్రసాదించాలి, వాళ్ళని అలాగా వదిలేయడానికి లేదు అని ఆయన నిర్బంధ పెడితే అప్పుడు స్వతంత్రం తే తంత్రం అని ఆవిడ యొక్క ఆ ఆ మన ఆ శ్రీచక్ర శ్రీయంత్ర పూజ ఇవన్నీ కూడా ఆయన మనకి ఇచ్చారు అని ఆ శ్లోకంలో మనకి చెప్తారు. అటువంటి ఆ అమ్మవారికి ప్రతి వాళ్ళని కూడా ప్రతి జీవిని కూడా ఆ శివుణ్ణిగా మార్చాలి, శివుడి దగ్గరికి తీసుకెళ్ళాలి, ముక్తిని ప్రసాదించాలి అని ఆవిడ యొక్క చాలా ముఖ్యమైన కోరికట ఆవిడది. అందుకని ఆ ఈశ్వర ప్రణయిని అని పరమేశ్వర ప్రణయిని అని ఇందులో ఆ సంబోధన చేశారు. ఆవిడ పాదరజానికే ఇంత మహిమ ఉంటే పాదాల మహిమ ఎంత, ఆవిడ మహిమ ఎంత వర్ణించడానికి మనకి ఏమైనా శక్తి సామర్థ్యం ఉందా? అటువంటి ఆ పాదరేణువులు నన్ను ఎల్లప్పుడూ కాపాడుగాక పాయాసు మమ పాయాసు మాం నన్ను రక్షిస్తూ ఉండుగాక అని ఈ శ్లోకంలో ఆయన చెప్పారు. ఏ సంధ్యారుణయంతి శంకర జటాకాంతార చంద్రార్భకం సింధూరంతి చై పురందర వధూ సీమంత సీమాంతరే పుణ్యం ఏ పరిపక్వయంతి భజతాం కాంచీపురే మామమి పాయాసు పరమేశ్వర ప్రణయిని పాదోద్భవాః పాంసవః.